ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎవరైతే శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారో అటువంటి వారికి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలియజేస్తానండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలియజేయడమే కాకుండా తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కూడా ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను. మరియు శ్రీవారి భక్తులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకైతే సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే సుమారుగా స్వామివారి దర్శనానికి 2 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుందండి. మరియు ఎస్ఎస్టీ లేదా డీడీ టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే 4 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుంది. మరియు ఈ టికెట్ లేని ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకి దాదాపు 20 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. అనగా ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నటువంటి వారికైతే 15 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. కొత్తగా ఎవరైతే ప్రస్తుతం క్యూ లైన్లోకి వెళ్తున్నారో దర్శనం కోసం అటువంటి వారికైతే 15 నుంచి 20 గంటల సమయం దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉంది. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో పెరుగుతున్నటువంటి భక్తుల యొక్క రద్దీ, మరి ఈరోజు చూసామంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ టోకన్ లేని ఉచిత దర్శనానికి ఎవరైతే వెళ్తున్నారో శ్రీవారి భక్తులు అటువంటి వారు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, అంటే తిరుమలలో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట క్యూ లైన్లో శిలాతోరణం వరకు అయితే భక్తులు వేచి ఉన్నారండి. సో ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇంకా కూడా తిరుమలలో భక్తుల రద్దీ అనేది కొనసాగుతుందండి. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక నిన్నటి రోజున అనగా 13వ తారీఖు జూన్ నెల 2024 రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల సంఖ్య 61,499 మంది కాగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 33,384 మంది. ఇక స్వామివారి హుండీ ఆదాయం 3.4 కోట్లు. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే కనుక ఈ రోజుకి సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. ఈ రోజు టికెట్సే కాదు, రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి రన్నింగ్ స్లాటెడ్ టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగింది. సో టికెట్స్ అన్నీ కూడా మనకి 2 గంటలకే ఇవ్వటం స్టార్ట్ చేసేస్తున్నారండి. తిరుపతిలోని రైల్వే స్టేషన్కి మరియు బస్ స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు అలిపిరికి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే టికెట్స్ అనేది ఇస్తున్నారు. సో చాలామంది భక్తులు అయితే ఇంకా అడుగుతున్నారు అలిపిరి మెట్ల మార్గం మధ్యలో టికెట్స్ అనేది ఇస్తున్నారా అని చెప్పి. సో ప్రస్తుతం అలిపిరి మార్గ మధ్య ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి ఎటువంటి ఆఫ్లైన్ టికెట్స్ అనేటివి ఇవ్వటం లేదండి. టికెట్స్ ఉన్నా లేకపోయినా మీరు మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు. సో టికెట్స్ మీద ఎటువంటి స్కానింగ్ లేదు, స్టాంప్ లేదు కాబట్టి టికెట్స్ తీసుకున్న వారు కూడా వాహనాల ద్వారా కానీ మెట్ల మార్గం ద్వారా కానీ మీ యొక్క వసతిని బట్టి మీరు మీ ప్రయాణాన్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకైతే మెట్ల మార్గం మధ్యలో ఇస్తున్నారండి. అనగా 50వ మెట్టు దగ్గర ఇస్తున్నారండి. అది కూడా అడుగుతున్నారు, స్టార్టింగ్లో ఇస్తున్నారా, చివరిలో ఇస్తున్నారా, ఎక్కడ ఇస్తున్నారని చెప్పి. సో పర్టికులర్గా చెప్పాలంటే కనుక శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేటువంటి వారికి మామూలుగా అయితే ఉదయం 6 గంటల నుంచే టికెట్స్ అనేది ఇచ్చేవారండి. బట్ ఇప్పుడైతే భక్తుల యొక్క రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి భక్తులైతే చాలామంది టికెట్స్ ఇచ్చే టైం కంటే కూడా ముందుగా వెళ్ళి క్యూ లైన్లో నిలబడిపోతున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో 5 గంటల 30 నిమిషాలకే టికెట్స్ అనేటివి ఇవ్వటం స్టార్ట్ చేస్తున్నారండి. 50వ మెట్టు దగ్గర ఈ ఆఫ్లైన్ టికెట్స్ అనేది శ్రీవారి మెట్టు మార్గంలో అయితే తీసుకోవచ్చు. ఇకపోతే టికెట్స్ అనేటివి చాలా అంటే చాలా తొందరగా అయిపోతున్నాయండి. టైమ్స్ అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా అయితే టైం చెప్పలేమండి. ఎందుకంటే బేస్డ్ అపాన్ అంటే భక్తుల యొక్క రద్దీని బట్టి ఉంటుందన్నమాట. భక్తుల రద్దీ తక్కువ ఉంది అంటే కనుక తొందరగా మీరు టికెట్స్ అనేది తీసుకోవచ్చు. భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నింది అనుకోండి టికెట్స్ అనేటివి అయిపోవచ్చు, దొరకకపోవచ్చు అనమాట. సో మీరు తొందరగా వెళ్ళి క్యూ లైన్లో నిలబడ్డారంటే తొందరగా మీరు టికెట్స్ తీసుకొని వచ్చడానికి ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇకపోతే శ్రీవారి భక్తులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. సో ముందుగా సమాధానం ఇచ్చేదానికంటే కూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేనైతే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నానండి. మళ్ళీ కూడా దానికి సంబంధించే క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట. సో దయచేసి నేను శ్రీవారి భక్తుల్ని ఒకటే రిక్వెస్ట్ చేయడం, వీడియో అనేది చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు కావాల్సిన సమాధానం నేను ఇవ్వలేదు అంటే కనుక కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ముందుగా అయితే సుభదం ఎంట్రీ దర్శనానికి వెళ్ళడానికి 1 ఇయర్ బేబీ ఉంది. 29th జూన్న వెళ్ళడానికి అలో చేస్తున్నారా లేదా,
తల్లిదండ్రులు ఇద్దరిని ఆలోచిస్తున్నారా లేదా తల్లి మాత్రమే వెళ్ళడానికి అనుమతిస్తున్నారా అండ్ ఈ దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది సుమారుగా అని చెప్పి శ్రీవారి భక్తులైతే అడగటం జరిగిందండి. సో శుభదం ఎంట్రీకి సంబంధించి 29న అలో చేస్తున్నారండి. అంటే ప్రతిరోజు శుభదం ఎంట్రీ అయితే దర్శనం మనకి అలో చేస్తారండి. ఎటువంటి స్పెషల్ అకేషన్స్ లాంటివి ఉన్నాయంటే కనుక అప్పుడు మాత్రమే స్టాప్ చేస్తారు. ప్రస్తుతం అయితే టీటీడీ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి. స్పెషల్ అకేషన్స్ ఉన్నాయి, స్టాప్ చేస్తున్నాం, శుభదం ఎంట్రీ లాంటి దర్శనాలు స్టాప్ చేస్తున్నామని చెప్పి ఎటువంటి అప్డేట్ అయితే ఇంతవరకు రాలేదు. కాబట్టి 29న అయితే మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా 1 ఇయర్ బిలో ఉన్న బేబీనే తీసుకువెళ్ళాలండి. 1 సంవత్సరం కంటే 1 డే ఉన్నా కూడా అక్కడ అలో చేయరు. అండ్ బేబీకి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకువెళ్ళండి, ఈ విషయాన్ని మర్చిపోకండి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరిని అలో చేస్తారండి. అమ్మను ఒక్కటే పంపించడం అంటే ఏం జరగదు. బేబీకి ఫాదర్ మదర్ ఇద్దరు వెళ్ళొచ్చు. వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళని అమ్మమ్మని నాన్నమ్మని పెద్దమ్మని వీళ్ళనైతే అలో చేయరండి. తల్లిదండ్రులని అయితే అలో చేస్తారు. అండ్ బేబీకి సిస్టర్ ఉన్నా కూడా అంటే అక్క లేదా అన్న ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి 1 ఇయర్ అబోవ్ ఉన్న 2 ఇయర్స్ ఉన్నా కూడా పర్లేదండి. అటువంటి బేబీ సిస్టర్ బ్రదర్ని కూడా అలో చేస్తారు. ఈ విషయాన్ని అయితే గమనించండి. సో ఇక దర్శనానికి అయితే మ్యాక్సిమం 2 అవర్స్ లోపల దర్శనం అయితే అయిపోతుందండి. సో భక్తుల రద్దీ ఎక్కువ ఉంది అంటే కనుక అంటే ఎక్కువ దర్శనం చేసుకునేటువంటి భక్తులు మీరు వెళ్ళిన రోజు ఉన్నారు అంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఇంక్రీజ్ చేయడానికి అయితే ఉంటుంది. బట్ మ్యాక్సిమం మీకు 2 అవర్స్ లోపల దర్శనం అయితే అయిపోతుందండి. ఈ విషయాన్ని అయితే ఒకసారి గమనించగలరు. ఇకపోతే మరొక భక్తుడు అడిగినటువంటి ప్రశ్న, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శన టికెట్ ఒకటే బుక్ చేసుకోవడానికి ఉంటుందా, అకామిడేషన్ కూడా బుక్ చేసుకోగలమా, లేదంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలా అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగిందండి. సో మీరు శ్రీవాణి ట్రస్ట్ టికెట్కి సంబంధించి బుక్ చేసుకునేటప్పుడే మనకి దర్శన టికెట్ అండ్ అకామిడేషన్ టికెట్ ఒకే రోజు ఒకే టైంకి మనకి ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుందండి. మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి దర్శన టికెట్ మీరు బుక్ చేసుకున్న వెంటనే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. సో వెంటనే మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ సపరేట్గా తిరుమలకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్ళి రూమ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. సో ఇవ్వండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దర్శన అప్డేట్స్. మరి నేను ఇచ్చినటువంటి రిప్లైలో మీకు ఇంకా కూడా డౌట్ ఉంది అంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.